హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అందరికీ కూడా హాయ్ అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. అండ్ టుడే వచ్చేటప్పటికి చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి. సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చలో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మీకు బ్యూటిఫుల్ గివ్ అవేస్ కూడా ఉంటుందండి ఎవ్రీ వీడియోకి కూడా. సో ఒక మంచి గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను. అండ్ మీకు ఒక షిప్పింగ్ అయితే తప్పకుండా యాడ్ అవుతుందండి. ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు. ఒకే షిప్పింగ్లో మీరు బెట్టిన 5 పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఏపీఆర్ తెలంగాణ 60 రూపీస్ ఫ్రమ్ డిటీడీసీ ఆర్ స్పీడ్ పోస్ట్ అండి. సో చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది, బట్ చాలా లిమిటెడ్ ఉందండి. ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేయండి. అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి. లాంగ్ హారంలో కూడా మీకు డబల్ స్టెప్ వచ్చేసిందండి. డబల్ స్టెప్లో కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మోడల్ అనేది. సో మీకు హారం డిజైన్ అయితే ఇలా వస్తుంది. సో మీకు సైడ్ బ్రోచర్ కంటిన్యూ అయినప్పటి నుంచి 2 లేయర్స్గా మనకి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ వచ్చిందండి. సో మంచి పార్టీవేర్ పీస్ అని చెప్పచ్చు. సో సీజెడ్ లైక్ చేసేవాళ్ళు, గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ లైక్ చేసేవాళ్ళు పీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ టిక్కా కూడా మనకు మంచిగా లాంగ్ లెంత్ ఇచ్చేసారు. సో మంచి సిజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. ఓన్లీ 999 అండి. ఓన్లీ 999. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. సో బ్యాక్ సైడ్ మీకు ఈ చైన్తో పాటుగా ఈ రింగ్స్ చైన్ వద్దు అనుకున్నా కూడా మీకు విడిగా ఒక చైన్ ప్యాకెట్లో వేసేస్తానండి. సో మీకు నచ్చినప్పుడు అటాచ్ చేసేసుకోవచ్చు. లేదు ఈ చైన్ రిమూవ్ చేసేసి మనం డైలీ పెడతాం చూసారా మంచి బ్యాక్ చైన్, సో ఆ చైన్ అటాచ్ చేయమన్నా ఆ చైన్ అటాచ్ చేసేసి ఇది మీకు ప్యాకెట్లో వేసేస్తానండి. మీరు ఏ ఐటెంకైనా యూస్ చేసుకోవచ్చు. చాలా గ్రాండ్గా ఉందండి. ఈ ఒక్క పీస్ వేర్ చేసినా కూడా చాలా అంటే చాలా మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది. నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో చూడండి, మీకు హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత మంచిగా బిగ్ సైజ్ వచ్చిందో. మంచి పార్టీ వేర్ లుక్ అండి. డిజైన్ కూడా చాలా 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 ఎక్సలెంట్గా ఉంది. అండ్ టిక్కా ఓవరాల్గా ఐటమ్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. మీకు ఓన్లీ 999 ప్లస్ షిప్పింగ్. అండ్ మీకు ఐటమ్ లుక్ అయితే క్లియర్గా చూపిస్తున్నానండి. బ్రోచర్ పైనుంచి మనకి మోడల్ ఇలా ఉంటుంది. రియల్గా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో సింగిల్ వేర్ చేసినా కూడా చాలా 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 బాగుంటుంది. బ్రోచర్ కింద నుంచి మనకి ఇట్లా 2 స్టెప్స్ వస్తుందండి. ఒక స్టెప్ డిజైన్ వచ్చేటప్పటికి ఇది క్లియర్ కదండి. సో ఒక స్టెప్ డిజైన్ వచ్చేటప్పటికి ఇది, సెకండ్ స్టెప్ డిజైన్ వచ్చేటప్పటికి ఇది. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి. సింగిల్ లైన్లో బ్లాక్ బీడ్ వస్తుంది. సో ఇలా మీకు ఎస్ హుక్ అయితే వస్తుంది. ఫ్యాన్సీ పీస్ అని కూడా అనుకోవచ్చు మీరు. సో మధ్యలో వచ్చేటప్పటికి ఇట్లా 3 బాల్స్ వస్తుందండి. బాల్ కలర్స్ అనేది మనకి మిక్సింగ్ వచ్చిందనమాట. మీకు రఫ్లీ ఐటమ్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. బాల్ కలర్స్ అనేది మనకి మిక్సింగ్లో వచ్చింది. సో మీకు ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ప్లీజ్. ఎందుకోసం అంటే అన్నీ చూపించాలి అంటే అవ్వదు కాబట్టి. సో 49 రూపీస్ ఓన్లీ అండి. 49 ప్లస్ షిప్పింగ్. ఒకసారి ఇంకా క్లియర్గా చూపిస్తాను. మీకు డెఫినెట్గా 17 to 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి. బాల్స్ కూడా చాలా మంచి డిఫరెంట్ లుక్తో వచ్చిందండి. అండ్ ఇట్లా మనకి సింగిల్ లైన్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. సింగిల్ లైన్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. అండ్ ఇలా ఎస్ హుక్ కూడా వస్తుంది. చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. మీకు ఈ హుక్ సైడ్కి ఇచ్చిన రింగ్స్ కూడా కొంచెం మామూలుగా మనకి ఫినిషింగ్ వైజ్డ్ కాస్త లైట్ అండ్ థిక్ లాగా కూడా అనిపిస్తుందండి. సో ఇంకా మీకు ప్రైస్కి వర్తబుల్ లుక్ అండ్ వర్తబుల్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. 49 రూపీస్ ఓన్లీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పాల్మాల అండి. సో ప్రీమియం క్వాలిటీ అయితే కాదు, మీకు లాంగ్ బై అయితే మాత్రం చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. సో ఫ్యాన్సీ పీస్ అన్నట్లు. సో లైఫ్ టైం కానీ ఫినిషింగ్ కానీ మీకు కొంచెం నార్మల్ లుక్ లానే ఉంటుంది. బట్ లాంగ్ బై అయితే మాత్రం చాలా చాలా గ్రాండ్గా ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మనకి సైడ్ బై సైడ్ ఇట్లా ఓపెన్ రింగ్స్ లాగా ఇచ్చేసారండి. ఏదైనా లాకెట్ పేరప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక స్పెషల్ మేకింగ్ పీస్ అనమాట. ఈవెన్ ఈ మేకింగ్కే అవుతుందండి డెఫినెట్గా మనకి పీస్కి మ్యాక్సిమం మీకు తెలుసు ఛార్జెస్ ఎలా ఉంటుంది అనేది. సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ అండి. సో ఎంత ఫ్యాన్సీ బీడ్ అయినా సరే మేకింగ్ వైజ్ కానివ్వండి,
3 లైన్స్ అండి. సింగిల్ లైన్ కూడా కాదు. ఈ 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్‌లో మనకి 3 లైన్స్‌లో వస్తుంది. మీకు లుక్ వైజ్డ్ కూడా మంచి షైనింగ్ ఉంటుందండి. పర్ల్‌కి చుట్టిన తీగ కానివ్వండి, ఇక్కడ రింగ్స్ అండ్ హుక్ కానివ్వండి, మంచి షైనింగ్ అయితే ఉంటుంది. కొంచెం డార్క్ షైనింగ్ లాగా ఉంటుంది. ఓన్లీ 109 ప్లస్ షిప్పింగ్. సో, కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. డెఫినెట్‌గా 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. సో, హుక్ దగ్గర అయితే ఇలా వస్తుంది. సో, హుక్ దగ్గర ఏంటంటే మనకి ఈ రింగ్స్ అనేవి అటు ఇటుగా మూమెంట్ ఉంటుంది కాబట్టి, ఆ మూమెంట్ జరిగిన దగ్గర మీకు ప్లేటింగ్ కొద్దిగా రిమూవ్ అయినట్టు కనిపించొచ్చు. సో, ఫ్యాన్సీ ఐటెమ్ కాబట్టి ఇంకా మీరు యూజ్ చేసే దాన్ని బట్టి లైఫ్ టైం ఉంటుందండి. తీగ కానివ్వండి, హుక్ కానివ్వండి మంచి డార్క్ షైనింగ్ లాగా ఉంటుంది. ఓవరాల్‌గా ఎంత ఫ్యాన్సీ పీస్ అయినా సరే ఈ లుక్ కానివ్వండి, ఈ మేకింగ్ స్టైల్ కానివ్వండి, సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 109 ప్లస్ షిప్పింగ్. మీరు ఈజీగా ఏదన్నా సైడ్ రింగ్స్‌ది ఏదన్నా ఉండి పేరప్ చేసుకోవాలి అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్‌గా ఉంది ఐటెమ్ అయితే మాత్రం. అసలు మనకు ప్రీమియం క్వాలిటీ లుక్‌కి తీసిపోనట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. ఈ రింగ్స్ దగ్గర మాత్రం మనకి రింగ్స్ అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి ప్లేటింగ్ అనేది డెఫినెట్గా మీకు కాస్త రిమూవ్ అయినట్టే కనిపిస్తుందండి. సో, వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు. ఎక్కడ ఐటమ్ నచ్చితే అక్కడ వాయిస్ స్కిప్ చేయకుండా క్లియర్గా వాచ్ చేయండి. సో, లాంగ్ బై మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. 18 ఇంచెస్ ఆఫ్ లెంత్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 999లో ఇందాక ఒక మోడల్ చూపించాం కదండి, ఇంకొక మోడల్ అనమాట. ఈ 999లో ఓవరాల్గా ఒక 3-4 మోడల్స్ ఉంది. బట్ ఏ మోడల్కి ఆ మోడలే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో, హారం లుక్ అంతా ఇలా వచ్చేస్తుంది మీకు. యాజ్ యూజువల్గా మనకి బ్రోచర్ కింద నుంచి 2 స్టెప్స్ అయితే వస్తుందండి. బ్రోచర్ పైనుండి సింగిల్ స్టెప్ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదండి, ఈ ఐటమ్కి ఉన్న చైన్ అయితే రింగ్స్ కట్ రింగ్స్ లాగా వచ్చేసింది. సో, నేను ఈ చైన్ ఇట్లనే ఉంచి విడిగా ఈ చైన్ పంపించమన్నా పంపిస్తాను. మనం ఎప్పుడు ఐటమ్కి యాడ్ చేసేది లేదు, అది అటాచ్ చేసి ఇది విడిగా పంపించమన్నా పంపిస్తాను. మీకు ఈవెన్ నేను ఎప్పుడూ చెప్తాను కదండి, సో మీకు బ్యాక్ చైన్ తీసుకోవాలి అంటేనే విడిగా 50 రూపీస్ ఆఫ్ కాస్ట్ మూవింగ్ అయితే ఉంటుంది. సో, మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి. గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. జస్ట్ ఇదొక్క పీస్ వేర్ చేసినా కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఒక్క పీస్ చాలండి, మంచి మనకి పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను. సో, కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 999 ప్లస్ షిప్పింగ్ అండి. ఓన్లీ 999 ప్లస్ షిప్పింగ్. సో, ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ టిక్కా లుక్ ఇలా ఉంది. బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వస్తుంది మీకు. హారం లుక్ కూడా చూపిస్తాను. ఓన్లీ 999 అండి. 999 ప్లస్ షిప్పింగ్. మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మీకు. డిజైన్ కానివ్వండి, ఐటమ్ లుక్ కానివ్వండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా సూపర్గా ఉంది పీస్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మినీ చోకర్స్ అండి. ఈ ఐటమ్ అయితే మాత్రం మీకు మంచి క్లియరెన్స్ సేల్ ప్రైస్లో పెట్టేస్తున్నానండి. సో, మనం ఇది స్టార్టింగ్లో 230, 239 అరౌండ్ సేల్ చేసింది. అండ్ మీకు డెఫినెట్గా 250 అబోవ్ మూవింగ్ అయితే ఉంటుందండి. బ్యూటిఫుల్ మినీ చోకర్ మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మీకు. డిజైన్ అంతా కూడా లాకెట్ డిజైన్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుందండి. సో, హ్యాంగింగ్ అయితే మారుతుంది. సో, ఓవరాల్గా ఇదొక లాకెట్ డిఫరెంట్. సో, ఓవరాల్గా ఈ 4 పీసెసే అవైలబుల్ ఉందండి. 4 పీసెసే మీన్స్ ఈ 4 డిజైన్సే అవైలబుల్ ఉంది. ఇందులో మీకు ఏది కావాలి అంటే అది టిక్ చేసి సెండ్ చేయండి. మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా 199 ఓన్లీ అండి. ఓన్లీ 199 ప్లస్ షిప్పింగ్. ఈచ్ 199 ప్లస్ షిప్పింగ్. మీకు ఏది కావాలి అంటే అది పిక్ చేసి సెండ్ చేయండి. సో, మ్యాక్సిమం కిడ్స్ ఐడల్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ ఉన్న లెంత్ ప్రకారంగా హెల్దీ నెక్ ఉండి మీకు ఏదైనా విడిగా ఎక్స్ట్రా లింక్స్ అవసరమైనా కూడా మీరు లింక్స్ అనేది యాడ్ చేసి బై చేయండి. సో, మీకు కావాలి అంటే బై చేసి యాడ్ చేయించుకోండి. ఇఫ్ ఇన్ కేస్ హెల్దీ నెక్ ఉండి అవసరం అవుతుంది అనుకుంటే.
సో పీసెస్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను. అండ్ ఈ సైడ్ వచ్చిన నాను పట్టి అనేది మనం ప్యాకెట్లో అంతే ఉంచడం వల్ల ఎక్కడన్నా మీకు డిస్టర్బ్డ్గా కానీ కాస్త ఫుల్ ఐ మీన్ బెండ్ అయినట్లు కానీ ఎక్కడన్నా నొక్కున్నట్లు కానీ సో ఓవరాల్గా మేబీ ఎక్కడన్నా ఏమన్నా అనిపించవచ్చండి. ఈచ్ 199 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ చైన్ అండి. సో మనకి 18 డెఫినెట్గా మీకు 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. బిట్వీన్ హాఫ్ టు 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండొచ్చు. ఇట్లా 2 లైన్స్లో చంద్రహారం వచ్చేస్తుంది. చంద్రహారం చైన్ కూడా చాలా చాలా మంచి లుక్ అయితే ఉందండి. డాలర్ అయితే హైలైట్ అండి. సో ఇట్లా ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి ఒక క్యూట్ డాలర్ అయితే వచ్చేసింది. అండ్ మీకు ఇలా ఎస్ హుక్ అయితే వస్తుంది. హుక్ ఫినిషింగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఓవరాల్గా ఈ పీస్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 125 ప్లస్ షిప్పింగ్ అండి. ఓన్లీ 125 ప్లస్ షిప్పింగ్. $125 ప్లస్ షిప్పింగ్. డాలర్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఫుల్ ఆఫ్ స్టోను. సో డాలర్ ఓవరాల్గా మీకు సైడ్స్కి ఎలా లుక్ ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తున్నాను. డెఫినెట్గా 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి. ఓన్లీ 125 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక మోడల్ అండి. ఇందాక మనం 2 మోడల్స్ 999లో చేయించాం కదండి. సో ఈ మోడల్ వచ్చేటప్పటికి ఓన్లీ 950 రూపీస్ అండి. సో మీకు బ్యాక్ సైడ్ చైన్ అయితే రాదు. సేమ్ మనకి ఈ పీస్కి బ్యాక్ సైడ్ ఎలా అటాచ్ అయ్యి చైన్ వచ్చిందో అలానే వస్తుందన్నమాట. విత్ ప్రైస్ మీరు స్క్రీన్ షాట్ పెడితే ఫాస్ట్గా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుందండి. బిల్ అది క్లియర్గా మీకు పెట్టేసేసి మీకు ఆర్డర్ కన్ఫర్మ్ చేయడానికి ఉంటుంది. సో విత్ ప్రైస్ అయితే డెఫినెట్గా ప్రతి ఐటమ్ కూడా విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. మోడల్ ఇంకా క్లియర్గా చూపిస్తాను అండ్ హ్యాండ్లో పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు డబల్ స్టెప్ అనేది డెఫినెట్గా కామన్ అండి. డబల్ స్టెప్ అనేది డెఫినెట్గా కామను. సో బ్రోచర్ కూడా చూడండి చాలా మంచిగా ఉంది. అండ్ ఇయర్ రింగ్ లుక్ అయితే ఇది. సో ఈ ఐటమ్కి వచ్చిన ఇయర్ రింగ్ కానివ్వండి, టిక్కా కానివ్వండి, పీస్కి తగ్గట్టు చాలా చాలా గ్రాండ్గా అండ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ ఐటమ్కి మాత్రం బ్యాక్ సైడ్ చైన్ రాదండి. బిఫోర్ 2 ఐటమ్స్కి అయితే బ్యాక్ సైడ్ చైన్ మీకు ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. సో 950 ప్లస్ షిప్పింగ్ అండి. 950 ప్లస్ షిప్పింగ్. సో మీకు ఇయర్ రింగ్స్ లుక్ కానివ్వండి, టిక్కా లుక్ కానివ్వండి ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. సింగిల్ పీస్ వేర్ చేస్తే చాలండి. సో అంత మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. డిజైన్స్ కూడా దేనికి అదే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీకు బ్యాక్ సైడ్ ఈ ఐటమ్కి చైన్స్ ఇట్లా వచ్చేస్తుందండి, కట్ రింగ్ చైన్స్ లాగా. సో బ్రోచర్ కింద నుంచి బ్రోచర్ కూడా చూడండి ఎంత బాగుందో. బ్రోచర్ డిజైన్ కూడా సో 2 స్టెప్స్లో వచ్చేస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. సో మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా ఎక్సలెంట్గా ఉంది. మీడియం సైజు బుట్టాస్ అయినా సరే మంచి పార్టీవేర్ లుక్లో అయితే ఉందండి. బట్ ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసిందండి. ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఈ మోడల్ మాత్రమే అవైలబుల్ ఉంది. సింగిల్ మోడలు పెయిర్ 169 ప్లస్ షిప్పింగ్ అండి. 169 ప్లస్ షిప్పింగ్. డెఫినెట్గా ఒక షిప్పింగ్ అయితే యాడ్ అవుతుందండి. సేమ్ షిప్పింగ్లో మీరు బిట్వీన్ 5 పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఏపీఆర్ తెలంగాణ మీకు 60 రూపీస్ ఫ్రమ్ డిటీడీసీఆర్ స్పీడ్ పోస్ట్ అండి. సో అవుట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గర వచ్చేటప్పటికి డెఫినెట్గా మీకు డిస్పాచెస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది అండ్ మీకు రీచ్ అవ్వడం కూడా చాలా చాలా స్పీడ్గా ఉంటుందండి. సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్యాకింగ్ ఉంటుంది. చాలా నీట్గా అనిపిస్తుంది మీకు కూడా. ఏ ఆర్డర్‌కి ఆర్డర్ అండి. అది చిన్న ఆర్డర్ అయినా సరే, సింగిల్ పీస్ అయినా సరే నీట్ ప్యాకింగ్ ఉంటుందండి మన దగ్గర. సో బుట్ట అయితే చూడండి ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మీడియం సైజులో ఉన్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి హ్యాంగింగ్లో వచ్చేటప్పటికి ఇట్లా ఒక డార్క్ గ్రీన్ కలర్తో ఒక బీడ్ హ్యాంగింగ్ ఇచ్చేసారు. మీకు ఫ్రంట్ మొత్తం ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. మనం 150 రూపీస్లో కూడా సేల్ చేసామండి. సో ఐటమ్ మనకి డిజైన్ని బట్టి ఆ 10-20 రూపీస్ డిఫరెన్స్ కూడా. సో ఇంత ఫుల్ ఆఫ్ స్టోన్ ఉన్న ఐటమ్ మీకు డెఫినెట్గా 200 కాస్ట్ అయినా ఉంటుంది. సో ఏ ఐటమ్ కూడా మన దగ్గర ఎక్కువ ప్రైజెస్ అయితే ఉండదండి. మీరు మూవ్ ఆన్ ప్రైజెస్తో ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కంపేర్ చేసుకోండి. చాలా చాలా రీజనబుల్గా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ రాణి హారం అండి. మంచి మెరూన్ కలర్లో వచ్చేస్తుంది మనకి. లైక్ డార్క్ మెరూన్ అన్నట్లు కాదండి. సో మనకి టమాటా రెడ్ అట్లాంటి రెడ్ కాకుండా మిక్స్ మెరూన్ లాగా వచ్చేసింది. డార్క్ మెరూన్ అన్నట్లు కాదు, బట్ లుక్ బై మాత్రం మనకి మెరూన్ లుక్ లానే ఉంది. అసలు ఐటమ్ కానివ్వండి, అసలు మీకు లెంత్ వైజ్ కానివ్వండి, చాలా చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఈచ్ సైడ్ మనకి 6 లైన్స్ ఆఫ్ మేకింగ్తో వచ్చేస్తుంది. డబల్ డాలర్ అండి. బిగ్ సైజ్ ఆఫ్ డబల్ డాలర్ వచ్చేస్తుంది. మీకు ఇట్లా మంచి గోల్డ్ ఫినిషింగ్లో కూడా చాలా మంచి షైనింగ్ అయితే ఉంది. ఇందులో మాత్రం మీకు స్టోన్స్ అనేవి మేబీ అక్కడక్కడ కొద్దిగా లైట్ లుక్ అయితే అనిపించవచ్చు. సో మీకు 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ షోర్గా ఉంటుంది. ఈచ్ సైడ్ 6 లైన్స్ వచ్చింది. ఓన్లీ 599 అండి. ఓన్లీ 599. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 2 మోడల్స్ అవైలబుల్ ఉందండి. ఇంకొక మోడల్ కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. మేబీ మీకు డెఫినెట్గా ఇయర్ రింగ్స్లో ఎక్కడన్నా పుషర్స్ కాస్త బెండ్ అయినట్టు ఉన్నా కూడా మీరు ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చండి. సో ఫింగర్ బేస్ చేసుకుని ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు. మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక స్టోన్ లోపలికి డమ్ అయిపోయింది. సో ఇక్కడ ఇయర్ రింగ్ మీద మీకు గోల్డ్ ప్లేట్ డ్రాప్ అనేది స్టిక్ అయింది. సో ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే మనం క్లియర్ చేయడానికి కూడా అవ్వదండి. సో ఓవరాల్గా వీడియో మొత్తంలో అంటే మనం ప్రతి వీడియోలో స్టార్టింగ్లోనే చెప్పేస్తాము, బట్ ఈ వీడియోలో ఇప్పుడు చెప్తున్నాను నేను. ఓవరాల్గా వీడియో మొత్తంలో ఎక్కడన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏదన్నా ఉన్నా కూడా మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. మంచిగా బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుంది. డాలర్ చూడండి, మీకు అరచేయి ఫుల్ఫిల్గా ఉందండి. అరచేయి ఫుల్ఫిల్గా ఉంది. మీకు కింద డాలర్ కూడా హ్యాంగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే లాకెట్ అనేది ఇట్లా మూమెంట్ అయ్యి మనకి ఇట్లా కొద్దిగా రింగ్ అనేది కలర్ చేంజింగ్ లాగా అనిపించింది. సో క్లియర్ కదండి. ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి. సో ఈ ఐటమ్ నేను ఇంకా మీకు మంచి క్లియరెన్స్ సేల్ ప్రైస్లో పెట్టేస్తున్నానండి. ఓన్లీ సో ఓవరాల్గా మీకు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ అండి. ఓన్లీ 560 రూపీస్ అండి. ఓన్లీ 560 రూపీస్. సో యాక్చువల్లీ ఏంటి అంటే మనం కంప్లైంట్స్ ఉంటాయి అని చెప్తామండి. సో ఏదన్నా కనిపిస్తే మాత్రం డెఫినెట్గా వీడియోలోనే చెప్పేస్తాము. చాలా లెస్ ప్రైస్కి అయితే పెట్టేస్తాము. సో ఈ ఐటమ్ అయితే మాత్రం మీకు మంచి క్లియరెన్స్ సేల్ ప్రైస్లో పెట్టేస్తున్నానండి. 560 ప్లస్ షిప్పింగ్ అండి. 560 ప్లస్ షిప్పింగ్. సో క్లియర్ కదండి. ఇక్కడ రింగ్ దగ్గర మాత్రం మనకి కొద్దిగా డిఫరెంట్ కలర్ అయితే వచ్చేసింది. సో అది కూడా మనకు కనిపించదండి. ఈ లాకెట్ కింద వైపుగా వెళ్ళిపోతుంది కాబట్టి అది మనం డీప్గా అబ్జర్వ్ చేస్తేనే కనిపించింది. సో మేబీ ఇక్కడ ఇయర్ రింగ్లో ఐ దగ్గర ఒక డ్రాప్ పడింది. ఇక్కడ 1, 2 స్టోన్స్ కాస్త డిఫరెంట్ లుక్ అయితే ఉంది. 1, 2 అన్నానే అని ఇంకేదైనా ఒక చోట 2 చోట్ల రిపీట్ అయినా కూడా మీరు 2 చోట్లే అన్నారు కదా అని అనుకోవద్దండి. ఎందుకంటే క్లియరెన్స్ సేల్ ప్రైస్ పెట్టేస్తున్నాను. మేబీ ఏమన్నా ఇష్యూ ఉండొచ్చు అని. ఓన్లీ 560 రూపీస్ అండి. 25 ఇంచెస్ ఆఫ్ లెంత్లో చాలా గ్రాండ్గా ఉంటుంది పీస్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్ లెంత్లో మీకు ఇట్లా లాంగ్ లెంత్లో తాళీ చైన్ లుక్లో వచ్చేస్తుందండి. సో మోడల్ కూడా చాలా బాగుంది. లెంత్ వైజ్ మీకు డెఫినెట్గా 24 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. సో హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను. ఓన్లీ 99 రూపీస్ అండి. సో 100 రూపీస్ ఆఫ్ ఐటమ్ కాబట్టి మనం ఎంత ఆఫర్ పెట్టినా కూడా 500, 300 ఇలాంటి ఐటమ్స్ని 100లో అయితే పెట్టలేము కదండి. ఎందుకంటే మనం యాడ్ చేసుకునేదే లెస్ మార్జిన్. సో 100 రూపీస్ ఐటమ్ కాబట్టి మనం పెట్టిన ప్రైస్ కంటే డెఫినెట్గా ఒక 20 ఆర్ 30 రూపీస్ అయినా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీరు యూస్ చేసేదాన్ని ఫైనల్లీ ఏం చెప్తున్నాను అంటే మీరు యూస్ చేసేదాన్ని బట్టి లైఫ్ టైం ఉంటుందండి. బట్ అలా అని వెంటనే కలర్ అయితే షేడ్ అవుట్ అవ్వదు. ఎందుకంటే ఈ ప్రైజింగ్లో మనం స్టార్టింగ్ నుంచి సేల్ చేస్తున్నామండి. సో చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వెంటనే సోల్డ్ అవుట్ అవుతుందండి. సో లైఫ్ అనేది కూడా మనం యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో పీస్ డిజైన్ కానివ్వండి, లుక్ కానివ్వండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో హుక్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. మీకు హుక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చైన్ మోడల్ అయితే మాత్రం ఇలా వచ్చేస్తుందండి. మనకి చైన్ మోడల్ అయితే ఇలా వస్తుంది. మరీ లావుగా ఏం లేదు, బట్ చాలా బాగుంది అండ్ చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుందండి.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 1199 అండి. ఫుల్ కాంబో. మనకి సీజెడ్లో కూడా మంచి బిగ్ స్టోన్ వస్తుందండి. సో ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు అని మనం ఎందుకు ఇంటిమేట్ చేస్తున్నాము అంటే, మనం చూసినంత క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఇంత డీప్‌గా వెండర్స్ అయితే చెక్ చేయరండి. సో మనం ఆర్డర్ ప్లేస్ చేసాము, వాళ్ళు సెండ్ చేశారు అన్నట్లే ఉంటుంది. సో అందుకోసము మనము ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి అని రిక్వెస్ట్ నోట్ అయితే పాస్ చేస్తాము. బట్ మీకు మేజర్ ఇష్యూ అయితే రీచ్ అవ్వదండి. మరీ డీప్‌గా కనిపించేటటువంటి ఇష్యూస్ అయితే ఏ ఐటెమ్‌కి కూడా రీచ్ అవ్వదు. సో చూడండి, ఫుల్ కాంబో. కాంబోలో కూడా మంచి చాంబాలి డిజైన్‌లో కూడా మంచి పీకాక్ లుక్ తోటి ఇట్లా పెద్ద స్టోన్ అయితే వచ్చేసింది. సో ఈ ఐటెమ్ అయితే సింగిల్ కాంబో అవైలబుల్ ఉందండి. ఇక్కడ 2 చోట్ల మాత్రం స్టోన్ కాస్త మీకు బ్రేక్ అయినట్లుగా కనిపిస్తది. అది కూడా డీప్‌గా చూస్తే నేను హ్యాండ్‌లో పెట్టుకొని అయితే చూపిస్తాను. ఓవరాల్‌గా మీకు కాంబో లుక్ అయితే క్లియర్ కదండీ. షార్టు, లాంగు, ఇయర్ రింగ్స్, హెడ్ పీసు విత్ బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ కూడా ఇట్లా కట్ రింగ్స్ అయితే వస్తుంది. ఓన్లీ 1199 ప్లస్ షిప్పింగ్ అండి. 1199 ప్లస్ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్. 1200 రూపీస్ అండి ఓవరాల్‌గా. మీకు బ్యాక్ సైడ్ చైన్‌తో పాటుగా ఇంత హెవీ కాంబో. డెఫినెట్‌గా మీకు 1500 అయినా సరే మూవ్ అయ్యేటటువంటి కాంబో. ఓన్లీ 1199 ప్లస్ షిప్పింగ్. ఈ కాంబో మాత్రం సింగిల్ కాంబో ఉందండి. సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. మీరు వీడియోలో క్లియర్‌గా వాచ్ చేయండి. వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు. మంచి సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్‌లో వచ్చేస్తుంది. సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్. అండ్ టిక్కా కూడా మనకి సేమ్ టు సేమ్ అండి. టిక్కా కూడా సేమ్ టు సేమ్ మోడల్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ ఇందులో వచ్చేటప్పటికి ఒక స్టోన్ బ్రేక్ అయింది అని చెప్పాను కదా, అది క్లియర్గా చూపిస్తాను. సో మీకు పీస్ సెట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లైట్గా స్టోన్ అయితే కాస్త బ్రేక్ అయ్యి వచ్చింది. సో లాస్ట్లో కూడా ఒక చోట అలా కనిపిస్తుందండి. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్రేక్ అవ్వడం అంటే కంప్లీట్గా స్టోన్ పక్కకైతే వచ్చేసేయలేదు. స్టోన్ కంప్లీట్గా పక్కకైతే రాలేదండి. బట్ బ్రేక్ అయిన లుక్ అయితే మాత్రం అక్కడక్కడ స్టోన్స్కి కనిపిస్తుంది. అలానే కంప్లీట్ బ్రేక్ అవ్వడం, పక్కకు రావడం అట్లా ఏం లేదు. సో బ్యాక్ సైడ్ చైన్ లుక్ ఇలా ఉంటుంది. అండ్ లాంగ్ వన్, మీకు లెంత్ కూడా చాలా బాగుంటుంది. ఐటమ్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉంది. ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసిందండి. స్టోన్ అంతా కూడా మనకి లోపలికి డమ్ అయింది. సో మోడల్ మనకి డిజైనే అలా అనమాట. మొత్తం అంతా స్టోన్ అంతా లోపలికి డమ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మంచి బిగ్ స్టోన్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ రింగ్స్ అయితే ఇలా వస్తుంది. ఓవరాల్గా కాంబో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి. సో మనకి ఇట్లా పీకాక్ డిజైన్ తోటి ఇట్లా ఎనామిల్ టచింగ్తో అయితే వస్తుంది. సో ఓవరాల్గా బ్యాంగిల్ మొత్తం లుక్ ఇలా వచ్చేస్తుంది. సో ఎనామిల్ అనగానే మ్యాక్సిమం కాస్త ఎనామిల్ పక్కకి టచ్ అయితే మాత్రం కొంచెం పక్కకి స్ప్రెడ్ అయిన లుక్ అయితే కనిపిస్తుందండి. సో మేబీ ఎక్కడన్నా అట్లా మనకి అనిపించవచ్చు. ఎందుకంటే ఎనామిల్ కాబట్టి వాళ్ళు టచ్ చేయగానే ప్యాకెట్స్లో ఏమన్నా పెట్టారు అంటే ఇక్కడ చూడండి కొంచెం పక్కకి స్టిక్ అయింది. సో అలా ఏమన్నా కంప్లైంట్ ఉంటే ఉండొచ్చు. బట్ బ్యాంగిల్ లుక్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి 179 ఓన్లీ అండి. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ ఓన్లీ 179 ప్లస్ షిప్పింగ్. బ్యాంగిల్ లోపల లుక్ ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను. ఇందులో మీకు 22, 24, 26, 28 సైజెస్ అవైలబుల్ ఉంది. సైజ్ మాత్రం ఎగ్జాక్ట్గానే వచ్చిందండి. వచ్చింది. ఏదన్నా డౌట్ ఉంటే మేబీ ఇంకా డౌట్ ఉంది అనిపిస్తే మీరు ఒకసారి టేప్తో మెజర్ అనేది సెండ్ చేయండి. ఈ సైజులో కావాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్లో ఆ సైజు ఏమొస్తుంది అనేది మీకు ఇంటిమేట్ చేసి మూవ్ చేస్తాను. ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ డిజైన్ అండి. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి. 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది. డాలర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ ఐటమ్ కూడా స్టాక్ క్లియర్ ప్రైస్ అన్నట్లే. మేబీ ఈ బ్లాక్ బీడ్స్ అన్నీ ఏంటంటే రీసెంట్గా మనకి బీడ్ రెండు ఒక చోటకి మూవ్ అయినప్పుడు కాస్త తీగ కనిపించడం కానివ్వండి, సో అలాంటి లుక్ అయితే వస్తుంది. సో డాలర్స్ మాత్రం అల్టిమేట్ ఉందండి. మోడల్ అల్టిమేట్ ఉంది. మనకి మంచి మ్యాట్ ఫినిషింగ్లోనే
స్టోన్ అంతా కూడా ఇట్లా మనకి లోపలికి డమ్మై లుక్ చాలా చాలా బాగుంది. 3 స్టోన్స్ కూడా అల్టిమేట్ అనమాట. మీకు చూడండి 3 కూడా మంచి డార్క్ పీసెస్. సో మంచి మూమెంట్ ఉన్న కలర్సే అనమాట. లైట్ షేడ్స్ అట్లా కాకుండా 3 కూడా మంచి డార్క్ షేడ్స్లో వచ్చేసింది. చెప్పాను కదండి, బ్లాక్ బీడ్ అయితే డెఫినెట్గా మేబీ ఇలా పట్టుకున్నప్పుడు ఏమన్నా మైట్ అనేవి అనిపించవచ్చు. లేదు అంటే 2 బీడ్స్ ఒక చోటకి జరిగినప్పుడు మనకి తీగ అనేది కొద్దిగా కనిపించవచ్చు. డెఫినెట్గా 2 లైన్స్లో ఇలాంటి లాకెట్తో అంటే అట్లీస్ట్ మనకి 130, 150 అయినా మూవ్ అవుతుందండి. సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజు ఈచ్ 105 ప్లస్ షిప్పింగ్ అండి. ఈచ్ 105 ప్లస్ షిప్పింగ్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. సో ఏ స్టోన్తో కావాలి అంటే ఆ స్టోన్తో స్టిక్ చేసి పెట్టండి. సో మీకు బ్యాక్ సైడ్ కూడా చూడండి, మంచిగా మీడియం సైజ్లో ఉన్న కూడా డాలర్ లుక్ అనేది చాలా బాగుందండి. ఒక స్పెషల్ డిజైన్ లాగా ఉంది. మంచి మ్యాట్ ఫినిషింగ్లోనే వచ్చేసింది. మ్యాట్లో కూడా మనకి కాస్తంత లుక్ వైజ్డ్ క్లియరే కదండి, లుక్ వైజ్డ్ ఎలా ఉంది అనేది. సో ఇక్కడ చూడండి, కాస్త స్టోన్ మీదకి మనకి స్టోన్ మీదకి ఫినిషింగ్ అయితే ఒక డ్రాప్ అనేది స్టిక్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ మాల అండి. సింగిల్ లైన్లో ఫ్యాన్సీ మాల వస్తుంది. సో మీకు హుక్ వైజ్డ్ ఇలా వచ్చేస్తుంది. ఫ్యాన్సీ లుక్లోనే ఉంటుంది, హుక్ కానివ్వండి, ఐటమ్ కానివ్వండి మీకు. బట్ మంచి వైట్ లుక్లోనే మనకి చాలా మంచి షైనింగ్ ఉందండి. లైట్ ఫోక్స్కి చాలా బాగా మల్టీ షైన్ లాగా అనిపిస్తుంది మనకి. మల్టీ మీన్స్ మరీ అంత డార్క్ మల్టీ లాగా అనిపించదండి. బట్ ఈ వైటే మంచి షైనింగ్ అయితే ఉంటుంది. మీకు లెంత్ వైజ్ 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి. సింగిల్ లైన్లో వచ్చేసింది ఫ్యాన్సీ బీడ్ మాల. హుక్ కూడా మీకు తెలిసిపోతుంది కదా, క్లియరే కదండి. మంచి ఫ్యాన్సీ లుక్లోనే వచ్చేసింది మీకు హుక్ కూడా. ఓన్లీ 45 రూపీస్ అండి. ఓన్లీ వైటే అవైలబుల్ ఉంది. 45 ప్లస్ షిప్పింగ్. 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక రాణి హారం అండి. సో ఇందాక చెప్పినట్లుగానే మీకు డార్క్ మెరూన్ అన్నట్లు కాకుండా మనకి మెరూన్ లుక్ లానే అనిపిస్తుంది. మంచి రెడ్లోనే కాస్త డార్క్ వస్తుంది అండ్ డబల్ డాలర్ వచ్చేస్తుందండి. సో ఈ ఐటమ్ కూడా అంతే. మీకు ఎక్కడన్నా కాస్త గోల్డ్ ప్లేటెడ్ ఎక్కడన్నా స్టిక్ అవ్వడం కానివ్వండి, స్టోన్ ఏదన్నా కొద్దిగా బ్లాక్ లుక్ రావడం కానివ్వండి, సో మరీ రిపీటెడ్గా ఎక్కువ సార్లు రావడం అనేది జరగదండి. మేబీ ఎక్కడన్నా అనిపించవచ్చు. ఇక్కడైతే ఇయర్ రింగ్లో కనిపిస్తుంది. సో ఈ పీస్ కూడా సింగిలే అవైలబుల్ ఉందండి. కావాలి అంటే పింక్ చేసేసేయండి. డెఫినెట్గా 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. ఈచ్ సైడ్ 6 లైన్స్లో వచ్చేస్తుంది. 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుందండి. మీకు స్పినల్స్ కూడా చాలా మంచి షైనింగ్ అయితే ఉందండి. చాలా గ్రాండ్ పీస్ అనమాట. యాక్చువల్లీ మనం 599కి సేల్ చేస్తేనే మనకి మార్జిన్ వచ్చినట్లండి. సో ఇప్పుడు మీకు ఇంకా 10 రూపీస్ బిలో కాస్ట్ సేల్ అన్నట్లే అనమాట. సో అంత మంచి ప్రైస్కి అయితే పెట్టేస్తున్నాను. ఓన్లీ 2 మోడల్స్ అవైలబుల్ ఉందండి. ఈచ్ మోడల్ కూడా సింగిలే అవైలబుల్ ఉంది. ఒకసారి మూమెంట్ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి సింపుల్గా రీస్టాక్ చేయించాను. బట్ ఇందులో కూడా మనకి కంప్లైంట్ కనిపించింది. సో అందుకోసమే మీకు క్లియరెన్స్ సేల్ ప్రైస్లో అయితే పెట్టేశానండి ఐటము. చెప్పాను కదండి, మనం చూసినంత డీప్గా వెండర్స్ అయితే చూడరండి. సో అలాంటప్పుడు ఇంకా లెస్ ప్రైస్కే పెట్టాల్సి వచ్చేస్తుంది. సో మీరు డెఫినెట్గా ఏ ఐటమ్ అయినా చూడండి, మూవ్ ఆన్ ప్రైస్తో డెఫినెట్గా మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇట్లా పట్టుకున్నప్పుడు మేబీ అనేవి అనిపించవచ్చు అండి. వేర్ చేస్తే మ్యాక్సిమం ఫీల్ ఉండకపోవచ్చు. చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గోల్డ్ లుక్లో ఉన్నటువంటి నెక్లెస్ అండి. సో రియల్గా మీకు రీచ్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా గోల్డ్లో మేక్ చేయించుకున్న ఫీలే ఉంటుంది. ఇందులో ప్లెయినే మనం 300కి సేల్ చేసామండి. సో ఎనామిల్తో ఇంకా డెఫినెట్గా 30 రూపీస్ అబోవ్ అయినా సరే సేలింగ్ జరగాలి. బట్ మనం అప్పుడు ఫెస్టివల్ ఆఫర్లో 299కి పెట్టాము. సో ఇప్పుడు మంచి క్లియరెన్స్ సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి. సో నెక్లెస్కి పైన మీకు ఇట్లా ఎనామిల్ టచ్ అవుతుంది. ఎనామిల్ కలర్స్ వచ్చేటప్పటికి మీకు కాస్త బ్లాక్, మెరూను అట్లా మిక్సింగ్ ఎనామిల్ టచ్ అయ్యి వస్తుంది. సో మనకి ఎనామిల్ టచ్ అయిన చోట చివర చూస్తే మాత్రం కాస్త లుక్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుందండి. సో మీకు ఈ డిజైన్ అవైలబుల్ ఉంది. ఓవరాల్గా మీకు లాంగ్ బై కానివ్వండి చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ 280 రూపీస్ అండి. ఓన్లీ 280 రూపీస్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 280 ప్లస్ షిప్పింగ్. మోడల్ చాలా బాగుంది. మీకు ఇయర్ రింగ్స్ కూడా చూడండి,
కొంచెం గ్రాండ్ లుక్లో ఉన్నా కూడా వెయిట్ అనేది ఉండదండి. మీకు నెక్లెస్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, మీకు గ్రాండ్గా అనిపించినా కూడా వెయిట్ అనేది ఉండదు. లుక్ చాలా చాలా బాగుంటుంది. క్లియర్ కదండి, క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూసేసేయండి. ఓన్లీ 280 ప్లస్ షిప్పింగ్. మీకు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి స్క్రూ బ్యాక్ వస్తుందండి. ఇయర్ రింగ్స్ కూడా చూడండి స్టిఫ్గా కూడా ఏం లేవు. ఈ స్క్రూ బ్యాక్లో ఏంటంటే బ్యాక్ సైడ్ స్క్రూ అనేది మనకి ఈ స్టిక్లోకి లోపలికి ఫుల్ఫిల్గా డమ్ అవ్వకపోయినా కూడా ఫిట్గానే ఉంటుందండి. మేబీ స్క్రూస్ రాలేదు అన్నా కూడా మీరు కాటన్ క్లాత్ బేస్ చేసుకొని ఈజీగా మీరు మూవ్ చేయొచ్చు. సో మిడిల్లో చూడండి ఇట్లా ఎనామిల్ లాగా వచ్చేసింది. నెక్లెస్ లుక్ అయితే చూపిస్తాను. నెక్లెస్ కూడా మీకు మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. నెక్లెస్ కూడా మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ మీకు ఇట్లా చివర్లో చైన్ వచ్చేస్తుంది, చైన్ విత్ హుక్. చాలా ఎక్సలెంట్ పీస్ అండి. ఓన్లీ 280 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ చైన్ అండి. సో ఇన్విజిబుల్ చైన్లో కూడా మనకి డాలర్ విత్ ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ అనమాట. చాలా బాగుంది. డాలర్ లుక్ కూడా చూడండి ఇట్లా ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేసింది. ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచిగా క్యూట్గా వచ్చిందండి. డెఫినెట్గా మనకి ఇయర్ రింగ్తో పేరప్ చేసిన ఇన్విజిబుల్ చైన్ ఏ సెట్ అయినా సరే 300 ఆర్ 300 అబోవ్ తప్పకుండా ఉంటుంది. అండ్ మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 270 రూపీస్ అండి. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. సింగిల్ కలరే అవైలబుల్ ఉంది. ఇందులో కూడా కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఒక 2-3 ప్యాటర్న్స్ పైనే ఉండాలి. ఉన్నవి చూపిస్తాను. సో ఈ ప్యాటర్న్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇన్విజిబుల్ చైన్లో మనకి డాలర్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. మ్యాక్సిమం యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్పేది కాస్త స్టిఫ్గా అనిపించవచ్చండి ఇన్విజిబుల్ చైన్. మ్యాక్సీ యూస్ చేసే కొన్ని కాస్త నార్మల్ అయిపోతుంది. స్టోన్ చూడండి, స్టోన్ లుక్ కానివ్వండి, స్టోన్ మీకు షైనింగ్ కానివ్వండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. రియల్గా వేర్ చేస్తే మాత్రం ఒక క్లాసీ లుక్తో చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ 270 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ చౌకర్ అండి. సో ఇది వచ్చేటప్పటికి వితౌట్ ఇయర్ రింగ్స్ అనమాట, విత్ బ్యాక్ చైన్ అండి. వితౌట్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది. మీకు ఓన్లీ 350 రూపీస్ అండి. ఓన్లీ 350 రూపీస్. డెఫినెట్గా మీకు బ్యాక్ చైన్ అయినా 50 రూపీస్ కాస్ట్ ఉంటుందండి. సో ఎంత మంచి ప్రైస్కి వస్తుందో చూడండి. విత్ చైన్ 350 ప్లస్ షిప్పింగ్. సో చైన్ వద్దండి లెస్ చేస్తారా ఇట్లా చెప్పొద్దండి, జస్ట్ ఫర్ క్యాలిక్యులేటెడ్ మీకు అట్లా చెప్తున్నాను క్యాలిక్యులేషన్ పరంగా. సో 350 రూపీస్ అండి. మీకు మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. నెక్ మెజర్ని బట్టి కాస్త చౌకర్ లెంత్ మినీ లెంత్ అనేది ఉంటుంది. బట్ ఈ ఐటమ్ మాత్రం ఫినిషింగ్ మాత్రం కాస్త బ్రైట్ లుక్లో వచ్చిందండి. ఫినిషింగ్ మాత్రం కాస్త బ్రైట్ లుక్లో వచ్చేసింది. అలానే రెడ్ మ్యాట్ అయితే కాదు, మనకి ఈ ఐటెంలో ఫినిషింగే ఇలా వచ్చిందనమాట. చాలా చాలా రీజనబుల్ ప్రైజు. ఓన్లీ 350 ప్లస్ షిప్పింగ్ అండి. 15K స్పెషల్ ఆఫర్ వీడియోలో మనకి క్లియరెన్స్ సేల్ ప్రైస్ తోటి మేబీ లాస్ట్ వీడియో అండి. నెక్స్ట్ వీడియో నుంచి వేరే కలెక్షన్ అయితే వస్తుంది. బట్ మీరు మన ఛానల్లో ఏ వీడియో రివీల్ చేసినా కూడా మీకు డెఫినెట్గా చాలా మంచి లెస్ ప్రైజెస్ అయితే ఉంటుంది. సో ఇందాక చూపించిన ఇన్విజిబుల్ చైన్స్లోనే సేమ్ స్టోను కాస్త డాలర్ డిఫరెంట్ వస్తుంది అని చెప్పాను కదండి. ఇయర్ రింగ్ కూడా సేమ్ టు సేమ్ వస్తుందండి. మిడిల్లో ఉన్న డాలర్ లుక్కే మారుతుంది. మీకు డెఫినెట్గా 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. కాస్త స్టిఫ్ అనిపించవచ్చండి, యూస్ చేసే కొన్ని మేబీ నార్మల్ అవ్వచ్చు. కాస్త లిటిల్ అలా ఆ ఫీల్ ఉంటుందండి ఇన్విజిబుల్ చైన్ ఏదైనా సరే. 270 రూపీస్ ఓన్లీ అండి. ఇయర్ రింగ్స్తో వచ్చిన పీస్ డెఫినెట్గా మీకు 300 ఆర్ 300 అబోనే ఉంటుంది. ఇదొక మోడలు, మేబీ ఇంకొక 2-3 మోడల్స్ ఉండాలి, చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ప్రతిదానికి మనకి సేమ్ టు సేమ్ ఇదే ప్యాటర్న్ వచ్చింది. ఇంకొక మోడల్ అండి, సేమ్ ప్రైస్లో సేమ్ కలర్లో మనకి డాలర్ మాత్రమే మారుతుంది. 270 ప్లస్ షిప్పింగ్. ఏ ఐటమ్ అయినా సరే మీరు విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టండి. సో ఏ డాలర్కి ఆ డాలరే. చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఓన్లీ 270 ప్లస్ షిప్పింగ్. ఈ ఐటమ్కి వచ్చిన ఇయర్ రింగ్లో మాత్రం బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇయర్ రింగ్స్లో ఉన్న స్టోన్స్ మధ్యలో మనకి ఫినిషింగే కాస్త హైలైట్గా కనిపిస్తుందండి. సో వెరీ క్లియర్, మీకు బాగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో సేమ్ టు సేమ్ అనమాట. బట్ ఓవరాల్గా పీస్ మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది వేర్ చేస్తే.
అండ్ ఈ 999 కాంబోస్ అయితే మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతుందండి. ఎందుకోసము అంటే మీకు షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ హెడ్ పీస్ విత్ బ్యాక్ చైన్ టోటల్ కాంబో 999 ఓన్లీ అండి. మ్యాట్ ఫినిషింగ్లో కూడా చాలా మంచి షైనింగ్ అండ్ చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇచ్చిన చైన్ మాత్రం లుక్ ఇలా వచ్చేస్తుందండి, కట్ రింగ్స్ లాగా ఇలా వచ్చేస్తుంది. సో ఓవరాల్గా పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మనకి కాసులు కూడా చూడండి, మంచి వెడల్పు కాసులు ఉంది. ఇందులోనే మనకు కాస్త బోల్ టైప్లో కాసులు లుక్ కూడా వస్తుంది. బట్ ఈ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఓవరాల్గా చాలా చాలా బాగుంటుందండి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఓన్లీ 999 అండి. సో ఆల్రెడీ ఇది మనం 1000 అబోవ్ సేల్ చేయాల్సింది ఆఫర్ ప్రైస్లోనే పెట్టామండి. అదే ఆఫర్ ప్రైస్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. మీకు ప్రైజెస్ అయితే ఏం పెంచలేదు, అదే ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది. ఇందులో మాత్రం బాగా డీప్గా చూస్తే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు చాంద్బాలి డిజైన్ దగ్గర ఇక్కడ మాత్రం మిగతా స్టోన్స్ ఉన్నంత షైనింగ్గా లేదండి. బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ స్టోన్స్ అనేవి కాస్త లైట్ అండ్ థిక్గా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో లాంగ్ బై మీకు ఏ వేరియేషన్ తెలియదు, ఓవరాల్గా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ లాంగ్ లెంత్లో బ్లాక్ బీడ్ అండి. సో ఈ టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్ మనం ఎప్పుడూ కూడా గోల్డ్ ఫినిషింగ్తో చూసామండి. హాఫ్ బ్లాక్ బీడ్ హాఫ్ ఇట్లా గోల్డ్ ఫినిషింగ్లో చైన్స్ వస్తుంది. బట్ ఇప్పుడు మనకి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసిందండి. మీకు బాల్ లుక్ కానివ్వండి, తీగ లుక్ కానివ్వండి, మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. మ్యాట్ ఫినిషింగ్లో కూడా మీకు షైనింగ్ వైజ్డ్ కాస్త బ్రైట్గా ఉంటుంది. యాక్చువల్లీ మనకి 24-20 ఎప్పుడు కూడా 24-25 లెంత్లోనే వస్తుంది. బట్ ఇప్పుడు మీకు డాలరు బిగ్ సైజే వచ్చింది. లెంత్ వైజ్ కూడా హైలైట్ అండి. 26-28 ఇంచెస్ బిట్వీన్ షోర్గా ఉంటుంది. 26-28. సో డాలర్ కూడా చూడండి, మంచి బిగ్ సైజ్ డాలరే వచ్చేసింది. సో లెంత్ కూడా చాలా హైలైట్ అండి. కొద్దిగా స్టిఫ్గా అనిపించినా కూడా మీరు యూజ్ చేసే కొన్ని నార్మల్ అయిపోతుంది. ఓన్లీ 199 అండి. అలా అయినా సరే మనం చాలా మంచి బెస్ట్ ప్రైస్కే పెట్టేస్తున్నామండి. 199 ప్లస్ షిప్పింగ్. సో ఎప్పుడు గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసే వాళ్ళైతే మాత్రం ఒక్కసారి ఫినిషింగ్ అనేది క్లియర్గా చైన్ ఫినిషింగ్, డాలర్ ఫినిషింగ్ ఒకసారి క్లియర్గా చూసి అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి. వాయిస్ స్కిప్ చేసేసి గోల్డ్ అనుకున్నాను అట్లా ఏమనుకోవద్దండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మినీ సెట్స్ అండి. మీకు విత్ బ్యాక్ చైన్ అంటే ఓవరాల్గా ఎండింగ్ చైన్తో పాటుగా చివర డాలర్ వరకు మీకు లెంత్ అనేది 16.5-17 ఇంచెస్ అయితే షోర్గా ఉంటుందండి. విత్ బ్యాక్ చైన్ విత్ డాలరు 16.5-17 ఇంచెస్ షోర్గా ఉంటుంది. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. మీకు బ్యాక్ సైడ్ హుక్ చైన్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. క్లియర్ కదా, బ్యాక్ సైడ్ చైన్ లుక్ అయితే ఇలా వస్తుంది. బట్ ఈ టైప్ ఆఫ్ పీసెస్ చాలా బాగా మూవ్ అవుతుందండి ప్రజెంట్. సో డాలర్లో ఉన్న స్టోన్ కానివ్వండి, ఈ డాలర్స్ లుక్ కానివ్వండి, చాలా చాలా బాగుంది. ఓవరాల్గా 3 డిఫరెంట్ స్టోన్స్తో అయితే ఉంది. మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ 239 ప్లస్ షిప్పింగ్ అండి. ఈచ్ 239 ప్లస్ షిప్పింగ్. కాంబో అయితే కాదు, తప్పకుండా ఒక షిప్పింగ్ అయితే యాడ్ అవుతుందండి. ఒకే షిప్పింగ్లో మీరు బిట్వీన్ 5 పీసెస్ అయినా తీసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు 15K స్పెషల్గా మంచి క్లియరెన్స్ సేల్ వీడియో లాస్ట్ వీడియో అండి. సో ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది మనకి. రిమైన్ ఇట్లా నాను వస్తుంది అండ్ రిమైన్ బ్యాక్ చైన్ వస్తుంది. బ్యాక్ చైన్ కూడా మనకి సెట్కి తగ్గట్టుగా కాస్త సన్న రింగ్సే ఇచ్చేశారు. క్లియర్ కదండి. పీస్ మాత్రం వేర్ చేస్తే చాలా బాగుంటుంది. హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఒకసారి ఎస్టిమేట్ చేసుకొని బ్యాక్ చైన్స్ అటాచ్ చేసేసుకోండి. బ్యూటిఫుల్ మినీ పీస్ లానే ఉంటుంది. కాంబో అయితే కాదండి, ఇందులోంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా 239 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ 199లో ఇందాక బ్లాక్ బీడ్ చూపించాం కదండి. సో అందులోనే మనకు కాస్త డిఫరెంట్ డిజైన్ తోటి లాకెట్ వచ్చేస్తుంది. సో చెప్పాను కదండి, ఈ లాకెట్లో మాత్రం మనకి స్టోన్స్ అనేవి కాస్తగా లైట్ అండ్ షైన్గా అయితే ఉంటుంది. ఓవరాల్గా లెంత్ హైలైట్ అండి. సో మీకు 26-28 ఇంచెస్ బిట్వీన్ అయితే ఉంటుంది. మ్యాట్ ఫినిషింగ్లో చైన్స్ వస్తాయండి. ఓవరాల్గా మీకు ఐటమ్ మొత్తం మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. మ్యాట్లో కూడా కాస్త బ్రైట్ లుక్ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం గోల్డ్ ఫినిషింగ్లోనే చూసామండి. సో గోల్డ్ ఫినిషింగ్లోనే 200కి జరుగుతుంది, అది 24-25 ఇంచెస్ ఆఫ్ లెంత్లో. బట్ ఇది 26-28 ఇంచెస్లో ఇట్లా మంచిగా బిగ్ సైజ్ డాలర్ తోటి మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 199 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ చాంద్బాలి డిజైన్లో కాంబో అండి. మనం ఇంతకు ముందు చూపించిన కాంబోకి ఈ కాంబోకి డెఫినెట్గా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఏంటి అంటే మనకి డాలర్ అనేది పెద్దగా వస్తుందండి.
డాలర్ పెద్దగా వస్తుంది. అండ్ ఇక్కడ బుట్ట కూడా మీకు ఇయర్ రింగ్ లోపల ఉంటుంది, లాకెట్ లోపల టిక్కా లోపల ఉంటుంది, లాకెట్ లోపల ఉంటుంది. సో క్లియర్ కదండి, డెఫినెట్గా మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమయ్యే ఉండాలి. మనం 999కి చూపించిన దానికి దీనికి డెఫినెట్గా మీకు మోడల్లో అయితే మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. కాస్త హెవీ లుక్లో వచ్చేస్తుంది. ఇది 1050 ప్లస్ షిప్పింగ్ అండి, 1050 ప్లస్ షిప్పింగ్. సో ఇక్కడ మనకి కాయిన్స్ అనేది చెప్పాను కదండి, కాస్త బోల్గా వస్తుంది మోడల్ అనేది. మీకు మొత్తం అంతా కూడా ఫాల్ హ్యాంగింగ్ అయితే హ్యాంగ్ అవుతుంది. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. మీకు బ్యాక్ సైడ్ చైన్ మాత్రం ఇట్లా మనకి ఈ ఫినిషింగ్లో ఈ లుక్తో వచ్చేస్తుంది, కట్ రింగ్స్ లాగా. ఓవరాల్గా టోటల్ కాంబో 1050 ప్లస్ షిప్పింగ్ అండి. ఒక షిప్పింగ్ అయితే తప్పకుండా యాడ్ అవుతుంది. ఒకసారి లుక్ అయితే చూపిస్తాను. కాస్త పెద్దగా వస్తుందండి ఐటమ్ అనేది. అండ్ టిక్కా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఓవరాల్గా చాలా మంచి పార్టీవేర్ లుక్ లాగా వచ్చేస్తుంది. స్టిఫ్గా కూడా ఉండదండి, స్టిఫ్గా కూడా ఉండదు, టూ స్టిఫ్గా మంచి ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. ఓన్లీ 1050 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ టిక్కాస్ అండి. గోల్డ్ ఫినిషింగ్లో మనకి ఇట్లా మంచిగా స్టోన్ కూడా వచ్చేస్తుంది, మంచిగా సీజెడ్ స్టోన్ కూడా వస్తుంది. ఇందులో నుంచి మీరు ఏ మోడల్ అయినా పిక్ చేసుకోండి. ఈచ్ 85 రూపీస్ ఓన్లీ అండి, ఈచ్ 85 ప్లస్ షిప్పింగ్, ఈచ్ 85 ప్లస్ షిప్పింగ్. సో ఏ మోడల్ కావాలి అంటే ఆ మోడల్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. క్లియర్ అనే అనుకుంటున్నాను. మీకు డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుందండి. రియల్గా మీకు లుక్ చాలా చాలా బాగుంటుంది. ఓవరాల్గా మీకు 8 ప్యాటర్న్స్ అయితే ఉంది. మేబీ 1-2 ప్యాటర్న్స్ రిపీట్ అవ్వచ్చు. ఓవరాల్గా 8 పీసెస్ అవైలబుల్గా ఉంది, 85 ప్లస్ షిప్పింగ్ ఈచ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్ లెంత్లో తాళి చైన్ అండి. సో మీకు చైన్ మోడల్ అయితే ఇలా వస్తుంది, చైన్ మోడల్ అయితే ఇలా వస్తుంది. లుక్ మాత్రం చాలా మంచి షైనింగ్తో చాలా ఎక్సలెంట్గా ఉంది పీసు. ఓన్లీ 89 రూపీస్ అండి. సో మీరు యూస్ చేసే దాన్ని బట్టి లైఫ్ టైం ఉంటుంది. సో అలా అని వెంటనే కలర్ షేడ్ అవ్వడం అట్లా ఏముండదండి. సో ఏంటి అంటే కొంతమంది ఎన్ని మంత్స్ వస్తుంది ఏంటి, సో ఇట్లాంటి డౌట్స్ అడుగుతారు కాబట్టి ఇట్లా క్లియర్గా చెప్తున్నాను. బట్ ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ టైప్లో మనము 70, 60 ఆ రేంజ్లో కూడా సేల్ చేసాము. బట్ ఐటమ్ని బట్టి మీకు లుక్ వైజ్డ్ కానివ్వండి, కాస్త ఫినిషింగ్ వైజ్డ్ కానివ్వండి, ఆ డిఫరెన్సెస్లో మనకు 20-30 రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. హుక్ వైజ్డ్ ఇలా వస్తుంది. ఓవరాల్గా లెంత్ అయితే మాత్రం మీకు డెఫినెట్గా 24-25 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. చాలా మంచి షైనింగ్ ఉంటుందండి. అండ్ చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంది పీసు. ఓన్లీ 89 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ బ్యూటిఫుల్ కంటే అండి. సో కంటేలో కూడా మనకి మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. మ్యాట్ కూడా ఏంటి అంటే మనకి ఇట్లా కొంచెం బ్రైట్ లుక్లో వస్తుందండి. మ్యాట్ గోల్డ్ లాగా మనకి ఇట్లా కొంచెం షైనింగ్ అయితే ఉంటుంది, బ్రైట్ షైనింగ్ లాగా. బట్ మీకు చాలా మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తుందండి. వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి. డెఫినెట్గా ఇట్లా కాస్త హెవీ హ్యాంగింగ్స్తో ఉన్న పీస్ ఇప్పటికీ కూడా మనకి మనం పెట్టిన ప్రైస్ కంటే ఈవెన్ 50 రూపీస్ అబోవ్ అయినా జరుగుతుందండి. సో టోటల్ కంటే విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ 399 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇది ఆల్రెడీ మనం 15K స్పెషల్లోనే చూపించాము. బట్ ఈ కలర్తో అవైలబుల్ ఉంది అని చెప్పి తెలియడం కోసం ఇంకెవరైనా చూస్తే వారికి తెలుస్తుంది అనే ఇంటెన్షన్ తోటి చూపిస్తున్నానండి. సో కంటే అనేది ఇక్కడ మీకు లెంత్ వైజ్డ్ క్లియర్ అనే అనుకుంటున్నాను. మ్యాక్స్ ఈ లెంత్ని బట్టి మీ నెక్ మెజర్ని బట్టి మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి. హెవీ నెక్ ఉంటే ఒకసారి కంటే లెంత్ అనేది ఎస్టిమేట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ట్రా లింక్స్ అవసరమైనా కూడా తీసుకోండి. చాలా మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తుందండి. సో బీడ్స్ కూడా చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ ఇలా పుషర్ బ్యాక్ వస్తుంది. యాజ్ యూజువల్గా పుషర్స్ పెట్టి తీయడం వల్ల మనకు కాస్త ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు ఉన్నా కూడా ఉండిండొచ్చు. కంటే కూడా స్టిఫ్గా ఏం లేదండి, మంచి ఫ్లెక్సిబుల్గానే ఉంది. డాలర్ అయితే మాత్రం చాలా చాలా హైలైట్. సో సైడ్కి ఇలా వస్తుంది, మనకి ప్లెయిన్ కాకుండా ఇట్లా డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇందులో మనం లాస్ట్ టైం ఒక 5-6 హ్యాంగింగ్స్తో అయితే చూపించామండి. అందులో డార్క్ మెరూను, డార్క్ గ్రీను
అండ్ పర్ల్తో అయితే స్టాక్ అయిపోయింది. సో ఈ 3 కలర్స్తో అయితే ఉందండి. సో మనకి బ్లూ లైక్ లావెండర్ అట్లా డార్క్ షేడ్ ఒకటి, ఈ 2 పేస్టల్ షేడ్స్, ఈ 3 షేడ్స్తోనే మ్యాక్స్ ఈచ్ 1 ఆర్ 2 పీసెస్ అవైలబుల్ ఉంది. సో కావాలి అంటే పింక్ చేసేసేయండి. మీకు టోటల్ సేమ్ బిఫోర్ పీస్కి ఎలా అయితే వాయిస్ ఇచ్చానో సేమ్ టు సేమ్ అంతేనండి. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. చాలా మంచి బ్రైట్ లుక్ అండ్ బ్రైట్ షైన్ అయితే ఉంటుంది. సో 2 కూడా దేనికి అదే షేడ్స్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మరీ ఇంత లైట్ షేడ్స్ అయితే ఉండదు, మంచి షైనింగ్ అయితే ఉంటుంది. మీకు బీడ్స్ కూడా ఓన్లీ 399 ప్లస్ షిప్పింగ్ అండి. కంటే విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఈచ్ సెట్ 250 రాణిహారం చూపించాము కదండి. లైన్స్ అనేది కొద్దిగా అనీవెన్ ఉంటుంది అని చెప్పేసేసి, సో అందులో బ్లాక్ ఓన్లీ అవైలబుల్ ఉందండి. మీకు రింగ్స్ కూడా ఇట్లా కట్ రింగ్స్ వస్తుంది, మంచి లాంగ్ లెంత్లోనే వస్తుంది. ఈచ్ సైడ్ ఇట్లా 4 లైన్స్ వస్తుంది. డాలర్ అనేది 2 బిగ్ సైజ్ కాదండి, మీడియం సైజులోనే డబల్ డాలర్ వస్తుంది. మంచి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుందండి, మంచి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది. ఈ పీస్ అయినా సరే మీకు డెఫినెట్గా లాకెట్ ప్రైస్లోనే మనం ఇస్తున్నట్లు అన్నట్టు ఉంటుందండి. ప్రైస్ అంత బెస్ట్ ప్రైస్ అనమాట. మిగతా కలర్స్ అన్నీ సోల్డ్ అవుట్, ఓన్లీ బ్లాక్ 1 ఆర్ 2 పీసెస్ అవైలబుల్ ఉండాలి. హుక్ వైజ్ మీకు రింగ్స్ వైజ్ ఇలా వచ్చేస్తుంది. మీకు సేమ్ లక్ష్మీ అమ్మవారు చాంద్బాలి డిజైన్లోనే మంచి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుందండి. కాసులు కూడా మనకి ఇట్లా బ్రాడ్ కాసులు వచ్చేస్తుంది. ఇక్కడ మనకి అమ్మవారి హెడ్ దగ్గర మాత్రం కొద్దిగా లైట్ కట్ అయినట్టుగా ఉందండి. డిజైన్ అయితే క్లియర్ అనే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా కాంబో అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి, మంచి గోల్డ్ ఫినిషింగ్లో చాలా మంచి షైన్ అయితే ఉంటుంది. టోటల్ కాంబో 999 ప్లస్ షిప్పింగ్ అండి, బ్యాక్ సైడ్ చైన్తో పాటుగా. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఒక్క చోటే కాస్త బ్యాక్ సైడ్ మనకి కిరీటం లుక్ లాగా ఉంది, కాస్త లిటిల్ బ్రేక్ అయింది. మేబీ ఎక్కడన్నా కొద్దిగా ఇక్కడ స్టోన్ చూడండి కాస్త బ్రైట్ లుక్ లాగా ఉంది. సో అవన్నీ కూడా ఏంటి అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అండి. అది కూడా మనం బాగా జూమ్లో చూస్తే మాత్రమే కనిపిస్తుంది. సో ఓవరాల్గా వీడియోలో ఒక 2-3 టైమ్స్ అయినా రిపీట్ చేశాను కదండి. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటే అది మనం క్లియర్ చేయడానికి అయితే అవ్వదండి. సో ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. 999 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ నాను చైన్ అండి. సో మనకి లాంగ్ చైన్లోనే నాను మోడల్ లాగా వస్తుంది 75 రూపీస్లో. సో ఈ ఐటమ్ కూడా స్టాక్ అవైలబుల్ ఉంది. లెంత్ కూడా డెఫినెట్గా ఈ ఐటమ్ కూడా 24 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే వస్తుందండి. సో మరీ ఫుల్ఫిల్గా నాను లుక్ అన్నట్లు కాదు, నాను మోడల్లోనే మనకు అసలు చైన్ లుక్ లాగా కూడా అనిపిస్తుంది. చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుందండి. అండ్ ఈ ఐటెంలో కూడా మనము వైట్ విత్ బ్లాక్ మల్టీ ఇట్లా ఒక 4-5 కలర్స్ చూపించాం కదండి. ఫైనల్లీ 2 కలర్స్తో అవైలబుల్ ఉంది. సో ఇట్లా మనకి వైట్ స్టోన్ తోటి ఫ్లవర్స్ వచ్చేస్తుందండి. మంచి మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి. ఫినిషింగ్ వైజ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డిజైన్ వైజ్ కానివ్వండి, ఐటమ్ లుక్ కానివ్వండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీకు టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ 499 అండి. ఈచ్ సెట్ 499 ప్లస్ షిప్పింగ్. వైట్ అండ్ పింక్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో గ్రీన్ కూడా ఏంటి అంటే మీకు మరీ డార్క్ గ్రీన్ అన్నట్లు కాకుండా చాలా స్పెషల్గా ఉందండి. మీకు ఆ స్టోన్ ఫినిషింగ్ కానివ్వండి, నెక్ పీస్ కానివ్వండి చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ లుక్ కానివ్వండి, మోడల్ చాలా 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 బాగుందండి. ఒక స్పెషల్ కార్వింగ్, ఒక స్పెషల్ లుక్ లాగా ఉందన్నమాట ఐటమ్ అయితే మాత్రం. ఈచ్ సెట్ 499 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్ సెట్ అండి. సో సింపుల్గా ఉన్నా సరే మనకి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నెక్కు ఫుల్ఫిల్గా అనిపించి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సింపుల్లో కూడా చాలా సూపర్ పీస్. బ్యూటిఫుల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ 390 అండి. మీకు బ్యాక్ సైడ్ చైన్కి 50 లెస్ చేసినా కూడా ఎంత మంచి ప్రైజో చూడండి. ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో వేర్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. సింపుల్ సెట్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. కిడ్స్కైనా సరే నెక్కి ఫుల్ఫిల్గా చాలా చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి నెక్కి చాలా ఫుల్ఫిల్గా ఉంటుంది. ఓన్లీ 390 ప్లస్ షిప్పింగ్ అండి.
నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి. ఇంకొక బ్యూటిఫుల్ నెక్ సెట్. మొత్తం అంతా నెక్ సెట్ అంతా కూడా ఇట్లా పాల్ హ్యాంగింగ్ తోటి వస్తుంది. ఇయర్ రింగ్స్ కానివ్వండి, సెట్ లుక్ కానివ్వండి, చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ 380 రూపీస్ అండి. ఓన్లీ 380 ప్లస్ షిప్పింగ్. అండ్ బ్యూటిఫుల్ చంపస్వరాలండి. సో ప్రెజెంట్ అయితే ఈ మోడలే మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. అందుకే మ్యాక్స్ ఒక టూ టైమ్స్ అయినా ఇదే చూపించాను నేను. సో ఇంకా మోడల్స్ అయితే రావాల్సి ఉంది. బట్ మీరు మ్యాట్ ఫినిషింగ్లో ఇలాంటి పార్టీ వేర్ చంపస్వరాలు తీసుకోవాలి అంటే డెఫినెట్గా మనకి 400, 450, అట్లీస్ట్ 350 పైనే తప్ప 350 బిలో అయితే ఉండదండి. మేబీ ఎక్కడన్నా యాజ్ యూజువల్గా చెప్పాను కదండి, మనకి ఈ హ్యాంగింగ్లో ఉన్నటువంటి స్టోను కొన్ని చోట్ల అయితే బాగా షైన్ అవుతుంది, కొన్ని చోట్ల లోపలికి డమ్ అయిందనమాట స్టోన్ అనేది. బట్ ఓవరాల్గా మీరు రియల్గా చూస్తే మాత్రం చాలా చాలా మంచి పార్టీ వేర్ పీసా అన్నట్లయితే ఉంటుందండి. లుక్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. 299 పెట్టేస్తున్నాను. ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్ అండి. చెప్పాను కదండి, 350 బిలో మూవింగ్ అనేది డెఫినెట్గా ఉండదు. ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్. చాలా బాగుంటుంది. సో మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసింది. సేమ్ 299లోనే మీకు ఇట్లా గోల్డ్ ఫినిషింగ్తో కావాలి అన్నా కూడా ఈ ప్యాటర్న్తో అవైలబుల్ ఉందండి. గోల్డ్ ఫినిషింగ్తో కావాలి అన్నా కూడా ఈ ప్యాటర్న్తో అవైలబుల్ ఉంది. చాలా బాగుంది మోడల్ కూడా. ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్. ఈ 250 రూపీస్ ఆనక్స్ బీడ్స్ కూడా స్టాక్ అవైలబుల్ ఉందండి. 2 లైన్స్లో వస్తుంది. బట్ స్టెప్ బై స్టెప్ కాకుండా లైన్ మీదకి లైన్ అన్నట్లు వస్తుంది. మీకు డార్క్ మెరూన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది. మెరూన్లో కూడా చాలా బాగుందండి. రియల్గా మీకు రీచ్ అయితే తెలుస్తుంది. బీడ్స్ షైనింగ్ కానివ్వండి, లుక్ కానివ్వండి, డబల్ షేడ్ లాగా ఇట్లా కట్ వస్తుందండి. మనకు బీడ్స్లో కూడా కట్ మనీ బీడ్స్ అంటారు కదా, సో అట్లా లుక్ వస్తుంది ఆనెక్స్లో. మీకు 2 కలర్స్ అవైలబుల్ ఉంది. ఈచ్ పీస్ 250 ప్లస్ షిప్పింగ్. ఈచ్ మాల 250 ప్లస్ షిప్పింగ్. ఈచ్ మాల 2 లైన్స్ వస్తుంది. 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ షోర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి క్యూట్ నెక్ సెట్ అండి. మ్యాట్ ఫినిషింగ్లోనే వస్తుంది. మీకు చాలా క్యూట్గా ఉంటుంది. మీకు ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగా షైన్ అవుతుంది. సింపుల్ సెట్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ చైన్ కానీ థ్రెడ్ కానీ ఏది కూడా రాదండి. ఓన్లీ 299. మ్యాక్స్ థ్రెడ్స్ స్టాక్ ఉంటే మాత్రం ఇవ్వడానికి ట్రై చేస్తాను. బ్యాక్ సైడ్ చైన్ అయితే రాదు. ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్. చాలా క్యూట్గా ఉంటుందండి. మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగా షైన్ అవుతుంది. క్యూట్ ఇయర్ రింగ్స్ అండి. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సింపుల్ పీస్, మరీ హెవీగా మరీ గ్రాండ్గా ఉండదండి. హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఒక్కసారి ఎస్టిమేట్ చేసుకొని బై చేయండి. ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్. బ్యాక్ సైడ్ చైన్ అయితే రాదు. లాస్ట్ అండ్ ఫైనల్ అండి. సో 15K స్పెషల్ వీడియోస్లో ఫైనల్ వీడియో అనమాట. డెఫినెట్గా ఈ 15K అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి రివీల్ చేసిన వీడియోస్ అన్నిటికీ కూడా నెక్స్ట్ ఒక వీడియోలో అయితే నేను మొత్తం ఓవరాల్గా అన్ని గివ్ అవే విన్నర్స్, అన్ని వీడియోస్కి గివ్ అవే విన్నర్స్ని అయితే రివీల్ చేస్తానండి. సో తప్పకుండా లైక్ చేయాలి. మీ లైక్ నెంబర్ అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కమెంట్ బాక్స్లో పింక్ చేసేసేయండి. సో లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్తో డెఫినెట్గా స్క్రీన్ షాట్ అయితే పెట్టాలండి. గివ్ అవే విన్నర్ ఎవరైతే ఉన్నారో వారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.